students, welcome to economics wala classes. Today's topic will be on jute farmers, especially recent గా మనకి జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో ఒక పార్ట్ మిత్రో అప్లికేషన్ అనే దాన్ని డెవలప్ చేసింది. అంటే ఇది ఒక మొబైల్ అప్లికేషన్ అండి. జస్ట్ లైక్ మనకి ఆండ్రాయిడ్ అండ్ ప్లే స్టోర్లో యాపిల్ స్టోర్లో ఏ విధంగా ఉంటాయో అదే మాదిరి ఇక్కడ మనకి పార్ట్ మిత్రో అప్లికేషన్ అనే దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అయితే ఇది దేనికి సంబంధించిందని చూస్తే మనకి ఈ పార్ట్ మిత్రో అనే అప్లికేషన్ వచ్చి మనకి జూట్కి సంబంధించింది. జూట్ అంటే మనం జనరల్గా జనపనారు అని పిలుస్తారండి తెలుగులో. అయితే ఇది మనకి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్, మన కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఒక సింపోజియంలో అంటే ఈ జూట్ ఇండస్ట్రీ యొక్క లేదంటే జూట్ టెక్స్టైల్స్ గురించి టెక్నికల్గా అవేర్నెస్ తీసుకొచ్చేదానికి, అలాగే పాపులరైజ్ చేసేదానికి, అంటే ఆల్టర్నేటివ్ టు ప్లాస్టిక్ సబ్స్టెన్సెస్ అని కూడా చెప్పొచ్చు మనం. సో దీనికోసం ఏం చేశారంటే ఒక సింపోజియం రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఆ సింపోజియం ప్రకారం, సింపోజియం అంటే లార్జ్ గ్యాదరింగ్స్ అండి. ఎస్పెషల్లీ లార్జ్ గ్యాదరింగ్స్ ఏం చేస్తారంటే దాంట్లో ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో ఆ ఎక్స్పర్ట్స్ వచ్చి జనరల్గా వీటి గురించి డిస్కషన్ చేస్తారు. అయితే ఇక్కడ జూట్ సంబంధించిన ఇష్యూస్, ఏ విధమైన ఇష్యూస్ ఉన్నాయని దాని గురించి డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే జూట్ అనేది ఈ మినిస్ట్రీ, మనకి మినిస్ట్రీస్ కూడా ఇంపార్టెంట్ అండి. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద ఉంటుంది మనకి. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద ఉంటుంది మనకి మినిస్ట్రీ. సో వెరీ రీసెంట్గా మనకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ కూడా మనకి ఈ జూట్ డెవలప్మెంట్ కోసం కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. సో మనకి ఈ పార్ట్ మిత్ర అప్లికేషన్ వచ్చి జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. మేజర్గా వచ్చి జూట్ సింపోజియం ఏదైతే మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్ కాంటెక్స్ట్ లో మనకి ఏంటంటే టు క్రియేట్ అవేర్నెస్ అండ్ పాపులరైజ్ ద జూట్ ప్రొడక్ట్స్ అక్రాస్ ద ఇండియా. అలాగే మనకి కన్జంప్షన్ అయిన తర్వాత ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఎక్కువ ఫర్దర్గా పెంచుకునేదానికి ఈ అప్లికేషన్ అనేదాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ అనేది మేజర్గా దేనికి యూస్ అవుతుందంటే ఇప్పుడు మనకి ఎంఎస్పి అనౌన్స్ చేస్తారు కదా సీజన్లో. ఈ ఎంఎస్పి అనౌన్స్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ జూట్ ఫార్మర్స్కి, అలాగే జూట్ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కంప్లీట్గా డీటెయిల్స్, అంటే ఎంఎస్పి ఎంత ఇచ్చారు, అది ఏ విధంగా అవైల్ చేసుకోవాలి, సో ఇటువంటి దాని మీద కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కోసం ఒక డెడికేటెడ్ అప్లికేషన్ స్టార్ట్ చేశారు. అయితే ప్రస్తుతానికి ఇది 6 లాంగ్వేజెస్లో ఉందండి. సో అన్ని వర్నాక్యులర్ లాంగ్వేజెస్లో లేదు. సో ఫ్యూచర్లో అన్ని లాంగ్వేజెస్లో కూడా ఇంప్లిమెంట్ చేసే ఛాన్సెస్ ఉంది. అయితే మనకి ఇక్కడ ఈ జూట్ ఎవరైతే ప్రొడక్షన్ చేస్తున్నారో ఈ జూట్ వచ్చి వాళ్ళ ఎంఎస్పి ద్వారా ఎవరైతే ప్రొక్యూర్ చేసుకుంటారో, ఎంఎస్పి ద్వారా ఇక్కడ ప్రొక్యూర్ చేసుకునే ఆర్గనైజేషన్ వచ్చి మనకి జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రమే చేసుకుంటుంది. సో ఈ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రా జూట్ ఏదైతే ఉందో ఈ రా జూట్ వచ్చి మనకి ఫార్మర్స్ నుంచి తీసుకుంటుంది. సో ఈ ఫార్మర్స్ నుంచి తీసుకున్నప్పుడు వీళ్ళకి ఎంఎస్పి పే చేయాలి, అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. సో మినిమం సపోర్ట్ ప్రైస్లో మన దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఏదైతే ఉందో అగ్రికల్చర్కి సంబంధించి జూట్ కూడా వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అని చెప్పొచ్చు అండి. టోటల్ 22 ఉన్నాయి కదా, 22 or 23 దాంట్లో మనకి జూట్ ప్రోడక్ట్ కూడా ఉందండి. అయితే మనకి ఇండియాలో జూట్ ప్రొడక్షన్ గురించి చూసుకుంటే మనకి ఇండియాలో జూట్ ప్రొడక్షన్ వచ్చి మనకి ఫస్ట్ అని చెప్పచ్చు. ఇండియాలో మనకి జూట్ ప్రొడక్షన్ ఫస్ట్ ప్లేస్. దీని తర్వాత బంగ్లాదేశ్, దాని తర్వాత మనకి బంగ్లాదేశ్ ఉంటుంది నెక్స్ట్ ప్లేస్లో, తర్వాత చైనా. సో మన ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది ప్రొడక్షన్లో. బట్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్, అలాగే ఎంత ఎకరేజ్ అంటే ఎంత ఏరియాలో మనం ప్రొడ్యూస్ చేస్తున్నామని చూస్తే దాంట్లో మాత్రం బంగ్లాదేశ్ ఉందండి. బంగ్లాదేశ్ హైయెస్ట్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్. సో మనకి ఆల్మోస్ట్ గ్లోబల్గా చూసుకుంటే 3/4 ఆఫ్ జూట్ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్స్ వచ్చి మనకి బంగ్లాదేశ్ నుంచి వెళ్తుంది వేరియస్ కంట్రీస్కి. బట్ ఇండియాలో చూసుకుంటే ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జూట్, ఫాలోడ్ బై బంగ్లాదేశ్ అండ్ చైనా. నెంబర్స్ ప్రకారం చూసుకుంటే ఇలా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకరేజ్ అంటే ఎంత ల్యాండ్లో ఎంత ఎకరేజ్లో వేశారో, తర్వాత ఏ విధంగా ట్రేడ్ ఉంది అనే దాంట్లో చూసుకుంటే బంగ్లాదేశ్ ఈస్ ద లీడింగ్ నేషన్ అని చెప్పచ్చు అండి. 3/4 ఆఫ్ ద గ్లోబల్ జూట్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్ నుంచి వెళ్తుంది.
కంపేర్ టు 7%. మనం ఎంతవరకు ఉందంటే మనం 7% మాత్రమే మనం ఎక్స్‌పోర్ట్ చేయగలుగుతున్నాం. సో, ఈవెన్ దో ఇండియాలో బేసిక్‌గా కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ కాబట్టి చాలా వరకి మనం తయారు చేసిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ సెల్ఫ్ కన్జంప్షన్‌కి ఉపయోగపడిపోతాయి. ఎందుకంటే ఇండియా వాస్ట్ నేషన్ కాబట్టి ఈ వాస్ట్ నేషన్ దానికి తగ్గట్టు వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ప్రకారం ఏంటంటే ఆహ్, జూట్ ప్రొడక్షన్ మనకి సెల్ఫ్ కన్జంప్షన్ కూడా ఇక్కడ ఉపయోగపడుతుందండి. అయితే ఇక్కడ మనకు డైరెక్ట్‌గా 3.5 లాక్ వర్కర్స్ వరకి డైరెక్ట్‌గా ఎంప్లాయ్‌మెంట్‌లో ఉంటారు. 3.5 లాక్ వర్కర్స్ డైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్‌లో ఉంటారు. అలాగే ఇండైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ చూసుకుంటే మనకు ఆల్‌మోస్ట్ 40 లాక్ ఫార్మర్స్ వరకి ఉంటారండి. అయితే ఇండియాలో ఏ స్టేట్స్‌లో ఎక్కువ ఈ జూట్ ప్రొడక్షన్ జరుగుతదని చూస్తే మనకి వెస్ట్ బెంగాల్ అండి. ఫస్ట్ స్టేట్ వచ్చి మనకి వెస్ట్ బెంగాల్. దాని తర్వాత బీహారు అండ్ అస్సాం. ఈ 3 స్టేట్స్ ఆల్‌మోస్ట్ మనకి 90%, 99% వరకి ప్రొడక్షన్ చేస్తారండి. అంటే ఇండియాలో. అయితే మనకి జాగ్రఫికల్ కండిషన్స్ ఎటువంటి కండిషన్స్ ఉంటే ఈ జూట్ ప్రొడక్షన్ అనేది పాసిబుల్ అవుతుందని చూసుకుంటే టెంపరేచర్ వచ్చి మనకి మీన్ టెంపరేచర్ 65 డిగ్రీస్ ఉండాలండి. 65 డిగ్రీస్ టెంపరేచర్ కూడా మనకి రిక్వైర్మెంట్ ఉంది. అలాగే మనకు రెయిన్‌ఫాల్ చూసుకుంటే 65% మనకు తర్వాత మీన్ రెయిన్‌ఫాల్ వచ్చి మనకి 150-250 సెంటీమీటర్స్. అలాగే టైప్ ఆఫ్ సాయిల్ చూసుకుంటే, సాయిల్ ఏ టైప్ ఉండాలని చూసుకుంటే, జనరల్‌గా ఎనీ టైప్ ఆఫ్ సాయిల్ ఈస్ ఓకే అండి. ఎనీ టైప్ ఆఫ్ సాయిల్ ఓకే. బట్ అల్యూవియల్, అల్యూవియల్ ప్లెయిన్స్ ఏవైతే ఉన్నాయో, అల్యూవియల్ ప్లెయిన్స్‌లో ఉన్న సాయిల్ జనరల్‌గా బెస్ట్ సూటెడ్ ఫర్ జూట్ ప్రొడక్షన్ అండి. జూట్ ప్రొడక్షన్ అనే దానికి బెస్ట్ చెప్పొచ్చు. అయితే మనకి ఇండియాలో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫర్ జూట్ ఇండస్ట్రీ? ఈ జూట్ ఇండస్ట్రీకి ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి కాంపిటీషన్. కాంపిటీషన్ ఫ్రమ్ సింథటిక్ ఫైబర్స్ అండి. సింథటిక్ అంటే మ్యాన్ మేడ్ అండి. సింథటిక్ అంటే రెగ్యులర్‌గా మనకి నేచురల్‌గా వచ్చింది కాకుండా, మనం ఆర్టిఫిషియల్‌గా తయారు చేస్తాం కదా! దీన్ని సింథటిక్ ఫైబర్స్ అంటారు. ఈ సింథటిక్ ఫైబర్స్ నుంచే మేజర్‌గా కాంపిటీషన్ అనేది ఉంది. అయితే వీటిలో మనకి రెగ్యులర్‌గా మనం వింటుంటాం. మనకు ఏదైనా క్లాతింగ్‌కు సంబంధించి ఎప్పుడైనా డిస్కషన్‌లో ఉన్నప్పుడు మనకి పాలిథిన్ గాని, లేదంటే పాలిస్టర్ గాని ఇలాంటి క్లాత్ గురించి డిస్కస్ చేసుకుంటాం గదా! దీస్ ఆర్ ఆల్ సింథటిక్ ఫైబర్స్. ఈ సింథటిక్ ఫైబర్స్ ఏంటంటే వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. చాలా కాస్ట్ తక్కువుంటాయి. అలాగే డిఫరెంట్ మోడల్స్ అలాగా గూడా మనకి ఏంటంటే వర్స్‌టైల్‌గా గూడా ఉంటది. సో, ఇదొకటి మనకి కాంపిటీషన్ ఫ్రమ్ సింథటిక్ ఫైబర్స్ ఒకటి. అలాగే సెకండ్ థింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్. సో, మనకి ఈ ఫైబర్స్ జూట్ ద్వారా చేసే క్లాతింగ్ ఏదైతే ఉందో, వాటిలో ఎక్కువ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ లేకపోవడం ఒకటి. అలాగే ఉన్న ప్రొడక్ట్స్‌ని డైవర్సిఫై చేసుకునే ఛాన్సెస్ వీళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా, ఈ డైవర్సిఫికేషన్ లేదు కాబట్టి, ఇది కూడా వన్ ఆఫ్ ద ఛాలెంజెస్ అని చెప్పొచ్చు మనకి. అలాగే మనకు క్వాలిటీ విషయంకొస్తే మనకి పూర్ క్వాలిటీ గూడా అని గూడా మెన్షన్ చేస్తున్నారు. పూర్ క్వాలిటీ ఆఫ్ క్లాతింగ్. అండ్ మనకి పూర్ క్వాలిటీలో ఏంటంటే ఆహ్, ఇవి గూడా వన్ ఆఫ్ ద ఛాలెంజెస్ అని చెప్పొచ్చు. అలాగే మనకి జూట్ మిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ జూట్ మిల్స్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఏంటంటే మెషినరీ అండి. అంటే ఈ మిషనరీ మోడర్నైజేషన్ గూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. మిషనరీ మోడర్నైజేషన్. అలాగే మేనేజ్మెంట్‌లో ఇష్యూస్. తర్వాత లేబర్ షార్టేజ్. అలాగే జనరల్‌గా రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ మీద ఓవర్‌గా డిపెండ్ అవ్వడం గూడా వన్ ఆఫ్ ద రీజన్స్ మనకని జెప్పొచ్చు. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై జూట్ మిల్స్ అంటే. అయితే ఇక్కడ మనకి గవర్నమెంట్ గూడా సపోర్ట్ జేస్తుందండి. సో, మనకి గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుందని చూస్తే, గవర్నమెంట్‌కి ఆల్రెడీ ఈ జూట్ ప్రొడక్షన్ కోసం మనకొక కంపల్సరీ ప్యాకేజింగ్ అనే దాన్ని గూడా ఒకదాన్ని తీసుకురావడం జరిగింది 1987లో.
అయితే దీంట్లో గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ అండ్ అంబ్రెల్లా స్కీమ్, ఒక స్కీమ్ తీసుకొచ్చింది, నేషనల్ జూట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి, విత్ టోటల్ అవుట్లే ఆఫ్ 485 crores పెట్టి మనకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో తీసుకురావడం జరిగింది. మనకి 5 years టైంకి 2021 నుంచి 2026 వరకు కంప్లీట్ ఓవరాల్ డెవలప్మెంట్, అంటే జూట్ సెక్టార్ లో ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ఈ జూట్ డెవలప్మెంట్ బోర్డ్ అనే దాన్ని డెడికేటెడ్ గా తీసుకురావడం జరిగిందండి. సో ఈ జూట్ డెవలప్మెంట్ బోర్డులో ఏంటంటే మనకి ఫస్ట్ ఏంటంటే ఇంప్రూవ్డ్ కల్టివేషన్ అండ్ అడ్వాన్స్డ్ రెట్టింగ్ ఎక్సైజ్ అండి, జూట్ ఐకేర్. ఈ జూట్ ఐకేర్ ద్వారా ఏంటంటే ఈ ప్యాకేజెస్ ఏవైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా సైంటిఫిక్ గా ప్యాకేజెస్ చేసేదానికి, సైంటిఫిక్ మెథడ్స్ ప్యాకేజ్ చేసేదానికి, అంటే కల్టివేషన్ చేసిన జూట్ ని, అలాగే వాటి ఫైబర్ క్వాలిటీ ఏదైతే ఉందో ఫైబర్ క్వాలిటీ, అలాగే ప్రొడక్టివిటీని పెంచేదానికి, సో దట్ ఏంటంటే ఇన్పుట్, వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్ మెటీరియల్ కాస్ట్ తగ్గించేసి ఫార్మర్స్ ఇన్కమ్ పెంచేదానికి ఈ ఇంప్రూవ్డ్ కల్టివేషన్ అండ్ అడ్వాన్స్డ్ రెట్టింగ్ ఎక్సైజ్ అనేదాన్ని, జూట్ ఐకేర్ అనేదాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దాని తర్వాత జూట్ రిసోర్సెస్ కమ్ ప్రొడక్షన్ సెంటర్. సో దీంట్లో ఏంటంటే జూట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని వేరియస్ ఏరియాస్ లేకి డైవర్సిఫై చేసేదానికి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ ఏ విధంగా డైవర్సిఫై చేసుకోవాలా ఆ ప్రోడక్ట్స్ అనే దాన్ని ఎంప్లాయ్మెంట్, వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనే వాళ్ళకి. వీళ్ళ ద్వారా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన జూట్ ప్రోడక్ట్స్ కూడా, జూట్ డైవర్సిఫైడ్ ప్రోడక్ట్స్ కూడా వాళ్ళకి జూట్ ఇండస్ట్రీకి వస్తాయి. అలాగే జూట్ రా మెటీరియల్ బ్యాంక్. జూట్ రా మెటీరియల్ బ్యాంక్ ఏంటంటే ఆ జూట్ ఏదైతే రా ఫార్మ్ లో ఉంటుందో ఆ రా ఫార్మ్ లో ఉండేది ఏంటంటే జూట్ ఆర్టిషన్స్ కావచ్చు, లేదంటే ఎంఎస్ఎంఈ ఈ సెక్టార్స్ లో పనిచేసే ఎంఎస్ఎంఈస్ కావచ్చు, వీటన్నిటికి కూడా ఏంటంటే ప్రిస్క్రైబ్డ్ ప్రైస్, అంటే మిల్ గేట్ ప్రైస్, మిల్ దగ్గర ఉన్న ప్రైస్ ప్రకారం వీళ్ళకి ఒక బ్యాంక్, మనం ఒక దగ్గరికి వెళ్తే మనకి ఏ విధంగా అయితే మనకు కావాల్సిన మెటీరియల్ అంతా దొరుకుతుందో, సో ఇక్కడ కూడా ఏంటంటే ఎంఎస్ఎంఈస్ కావచ్చు, లేదంటే జూట్ ఆర్టిషన్స్ కావచ్చు, ఇవి ఏంటంటే ప్రైస్, మిల్గేట్ ప్రైస్ పే చేసుకొని వాళ్ళు ఈ రా మెటీరియల్ని తీసుకోవచ్చు. అలాగే రీటైల్ అవుట్లెట్స్, మనకు నార్మల్గా బయట స్టోర్స్లో చూస్తుంటాం కదా, రీటైల్ అవుట్లెట్స్ ఉంటాయి కదా. ఇక్కడ రీటైల్ అవుట్లెట్లు ఏంటంటే కొత్తగా ఎంటర్ప్రైనర్స్ ఎవరన్నా దీంట్లోకి రావాలనుకుంటున్నారు, లేదంటే న్యూ ఆర్టిషన్స్ దీంట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటారు, వాళ్ళకి ప్రమోషన్ చేయడం, లేదంటే వాళ్ళు తయారు చేసిన జూట్ ప్రోడక్ట్స్ ని సేల్ చేయడం ద్వారా, అంటే రీటైల్ అవుట్లెట్స్, మనం షోరూమ్స్ అంటాం కదా, సో ఈ రీటైల్ అవుట్లెట్స్ ఇలాగే షోరూమ్స్ అని కూడా పిలుస్తాం మనం. సో ఆల్రెడీ ఆర్టిషన్స్ ఉన్నారు, ఆ ఆర్టిషన్స్ కాకుండా ఇంకా కొత్తగా ఎంటర్ప్రైనర్స్ ఎవరైనా దాంట్లోకి, ఆ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ అవుట్లెట్స్ లో దొరుకుతుంది. అదే విధంగా వాళ్ళ తయారు చేసిన ప్రోడక్ట్స్ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్ గా షోరూమ్స్ లో మనం ఏ విధంగా అయితే వెళ్ళి చూసి తీసుకుంటామో అదే మాదిరిగా వీళ్ళు ప్రమోట్ చేస్తారు. ఇది జూట్ రిటైల్ అవుట్లెట్స్ గురించి అండి. అలాగే మనకి జూట్ డిజైన్ రిసోర్స్ సెంటర్, తర్వాత మనకి ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ R&D స్టడీస్, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ ఏ విధంగా చేయాలనే దాని గురించి కంప్లీట్ గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఉంది. అలాగే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, మనకి రీసెంట్ గా పోస్ట్ కోవిడ్ తర్వాత ఈ ఇండస్ట్రీని డెవలప్ చేసేదానికి కూడా ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అనే దాన్ని కూడా దీనికి అప్లికబుల్ చేయడం జరిగింది. అలాగే క్యాపిటల్ సబ్సిడీ ఫర్ అక్విజిషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ. మనకు ఆల్రెడీ జూట్ ఇండస్ట్రీలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే మోడర్న్ మెషినరీ లేకపోవడం వల్ల చాలా వరకు ఇవి వేరియస్ కాంపిటేటర్స్ తో ఇవి కాంపిటేట్ కాలేకపోతున్నాయి. కాబట్టి సో వీటికి ఏం చేస్తారంటే క్యాపిటల్ సబ్సిడీ ఇస్తారు. సో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకునే దానికి మిషనరీస్ ని క్యాపిటల్ సబ్సిడీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మార్కెట్ డెవలప్మెంట్ ప్రమోషన్ యాక్టివిటీస్, ఇవి మనకి డొమెస్టిక్ గా మనకు అవసరం ఉన్నంత వరకు ఏ విధంగా మనం ప్రమోట్ చేసుకోవాలి, అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్ళడానికి కూడా ఏ విధంగా ఇవి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలనేది వీటి గురించి. అలాగే వీటిలో ఏంటంటే మనకి లోగో ఉంటుందండి, జూట్ లోగో. సో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కి మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే ప్రోడక్ట్స్ చాలా వరకు వేరియస్ నేషన్స్, అలాగే WTO కూడా ఏంటంటే లోగోస్ జనరల్ గా యాక్సెప్ట్ చేస్తారు. అంటే సర్టెన్ క్వాలిటీ, ఈ క్వాలిటీ ఉంది దీంట్లో అని చెప్పి మనకు లోగోస్ కూడా ఇస్తారు. అంటే క్వాలిటీ ఏ విధంగా ఉంది, అలాగే ఎటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయనే దాని గురించి మనకు ఒక లోగోస్ కూడా ఉంటాయి కదా, అగ్మార్క్ లేబుల్ అంటాం కదా. సో అదే మాదిరిగా ఇక్కడ మనకు లోగోస్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుందండి. అయితే మనకి ఈ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియా లిమిటెడ్ అని చెప్పి మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, ఇదే మనకు డెవలప్ చేసింది.
సో ఈ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏంటంటే మనకు 1971లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఎందుకంటే ఫర్ ద ప్రైస్ సపోర్ట్. సో ఫార్మర్స్ ఎవరైతే ఎంఎస్పి అనౌన్స్ చేసిన తర్వాత ఎంఎస్పి ప్రైస్ లో వీళ్ళు తీసుకుంటారు, అంటే ఫార్మర్స్ దగ్గర నుంచి జేసీఐ తీసుకుంటుంది, అంటే జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిట్ తీసుకుంటారు. అయితే ఇదేంటంటే నాట్ ప్రాఫిట్ మేకింగ్ అండి, అంటే ప్రాఫిట్ మోటివ్ తో ఇది వర్క్ చేయదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 4 మిలియన్ ఫ్యామిలీస్ మనకి ఈ జూట్ ఫార్మింగ్ లో ఎంగేజ్ అయి ఉంటారు. సో వాళ్ళ ఇంట్రెస్ట్ కు తగ్గట్టు ఒక సోషల్ కాజ్ కోసం దీన్ని 1971లో లాంచ్ చేశారు. అయితే వీళ్ళు చేసే మేజర్ పని ఏంటంటే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రా జూట్ ఫ్రమ్ గ్రోవర్స్, అంటే ఎవరైతే గ్రో చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి అటు మినిమం సపోర్ట్ ప్రైస్. ఇన్ కేస్ ఏదైనా ప్రైస్ డిఫరెన్షియేషన్ ఏదైనా ఉంటే ఈ ప్రైస్ డిఫరెన్షియేషన్ కంప్లీట్గా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాన్ చేసుకుంటుంది ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ లో. సో ఇది ఎవ్రీథింగ్ అబౌట్ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా లాంచ్ చేసిన అప్లికేషన్ గురించి అండి. సో పాట్ మిత్ర అప్లికేషన్, అలాగే ఇండియాలో జూట్ యొక్క ఇష్యూస్ ఏమున్నాయి, దాని తర్వాత వేరియస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి అనే దాని గురించి ఇది డీటెయిల్డ్ డిస్కషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ask through comment section, or you can engage with the Telegram also. Once again, welcome back to Economics Wala classes.